ఇయాల రేపు బయట సమాజం ఎట్లున్నదంటే ఎవళ్ళెడబోతే నాకేంది, నా కడుపు నిండితే నా దరిద్రం భాష అన్నట్టే ఊర్రు పబ్లిక్. కళ్ళ ముంగట్నే రోడ్డు మీద మనిషి పడున్నా పట్టించుకోకుండా పోయేటోళ్ళుర్రు. ఆఫీసులకు ఆలస్యం అవుతుందనో ఆగమాగం ఆత్రంగా ఉరుకుతారు. అసోంటి జనం నడుమ వండుకుంటా కూడా బయట పబ్లిక్ పడుతున్న తిప్పలను అధికారులకు చెప్పేతందుకు పోయిండో బుడ్డోడు. మరి గా బుడ్డోడెవరు, అసలు వచ్చిన తిప్పలేముంది అంత అరుసుకునొద్దాం పారి. సైకిల్ వేసుకొని వచ్చిండు, బండ్ల నడుమ పార్కింగ్ చేసిండు, చేతుల కాగితం పట్టుకొని సీదా లోపలికి వచ్చిండు. మేడం చేతిలో పేపర్ పెట్టిండు. మరి ఇంతకుగా మేడం ఈ బుడ్డోడు ఇచ్చిన పేపర్లు ఏముందనేదే కదా మీ పరిశాన్ అంతా. నేను చెప్పుడు కాదు కానీ బుడ్డోడే చెప్తుండే. ఇక చెప్పరా తమ్మి నీ బాధ ఏందో. నేను ఎందుకు కంప్లైంట్ ఇచ్చిన అంటే మా గల్లీలో కుక్కలు బాగా ఉన్నాయని కంప్లైంట్ ఇచ్చిన. అయితే ఒక చిన్న బాబు కరిచినాయి కుక్కలు. సరే పట్టుకపోదాం అన్నారు. కుక్కలు కరుస్తున్నాయని ఫుల్ మందికి ఎంబట పడ్డాయి. నాకు కూడా ఎంబట పడ్డది, ఒకసారి మా అక్కకు కూడా ఎంబట పడ్డది. ఆగో ఇన్నరా, కుక్కలు చేయంగా బడికి పోవాలన్నా భయమే, బజార్లో పోయి ఆడుకోవాలన్నా భయమే. గుంపులు కుక్కలు మోపైనే కనపడ్డోళ్ళ పిక్కలు బట్టి పీకుతున్నాయి. ఎట్టన్నా చేసి కుక్కల బాధ లేకుండా చేయాలి అని కాగితం మీద రాసుకొని సీదా మున్సిపల్ ఆఫీస్ కు పోయిండు బుడ్డోడు. పేరు మహేష్, నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ తమ్ముంది. 5వ తరగతి చదువుతుండట. వాళ్ళ కాలనీలు ఉండేటి పబ్లిక్ ను బడికి పోయేటి పొల్లగాలను కుక్కలు కలిసేటాళ్లకు వాటి తిప్పలు లేకుండా చేయాలని మున్సిపల్ చైర్పర్సన్ మేడానికి కాగితం మీద రాసి ఇచ్చిండు అన్నట్టు. తమ్ముడు చెప్పుడే ఆలస్యం, మేడం కూడా అధికారులకు ఆర్డర్ లేసింది ఎమ్మట్లనే. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో కుక్కల బెడద ఎక్కువ ఉన్నందున మహేష్ అని 5th క్లాస్ చదువుతున్న అబ్బాయి మా దగ్గరికి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీనికి తగిన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాను. ఈ 5th క్లాస్ చదువుతున్న ఈ అబ్బాయి మాకు కుక్కల బెడద సమస్య గురించి చెప్పడం ప్రశంసనీయం. రానున్న రోజుల్లో ఆర్మూర్ పరిధికి ఎలాంటి సమస్యలున్నా ఫిర్యాదు ఇవ్వండి, తగిన పరిష్కారం తీసుకుంటాం. అవు మరి తారీఫ్ చేయాల్సిందే. ఎవలేడపోతే నాకేందని ఎవరి పనాలు చూసుకుంటారు మామూలుగానే పబ్లిక్. అసలు గింత చిన్న వయసులో గింత పెద్ద ఆలోచన చేసిందంటే తారీఫ్ చేయాల్సిందే. మరి ఏ మాటగా మాటైనా అబ్బా మున్సిపల్ ఆఫీస్ కు పోవాలనేటి ఆలోచన వచ్చుడే గొప్ప ముచ్చట. మరి ఏమంటారు?